ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్కి బెయిల్ ఇప్పించమని భూమి లాయర్ దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. సార్, ఏదో ఒకటి చేసి ఆయనకి బెయిల్ వచ్చేలా చూడండి సార్ అని భూమి వేడుకుంటూ ఉంటే గగన్ గారికి బెయిల్ రావడం చాలా కష్టమని అతను అంటాడు. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, గగన్ గారికి బెయిల్ వచ్చేలా చేయండి అని భూమి వేడుకుంటూ ఉంటుంది. సరే, నేను ట్రై చేస్తాను, కాకపోతే చాలా ఖర్చు అవుతుంది అని లాయర్ చెప్పడంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు డబ్బు గురించి ఆలోచించకండి అని భూమి అంటుంది. వెంటనే భూమి ఇంటికి వచ్చేసి ఇక బెయిల్ కోసం కావాల్సిన డబ్బులంతా కూడా రెడీ చేసుకుంటూ ఉంటుంది. చెర్రీ బిందు కూడా అక్కడే ఉంటారు. అప్పుడే అపూర్వ అది చూసేసి, ఏయ్ ఏంటి, చివరికి నువ్వు ఇంట్లో దొంగతనం చేయడం కూడా నేర్చుకున్నావా అని నిలదీస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు పిన్ని, ఇది నా డబ్బు, ఎంత కావాలన్నా తీసుకునే అధికారం నాకు ఉంది. అయితే నేను గగన్ గారి కోసం, గగన్ గారి బెయిల్ కోసం తీసుకుంటున్నాను, నా ఇష్టం అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే మీరా అక్కడికి వచ్చేసి, చూడు భూమి, నువ్వు ఒక్క పైసా డబ్బు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఆ గగన్ గారి కోసం నువ్వు ఒక్క డబ్బు కూడా ఈ ఇంటి డబ్బుని ఖర్చు పెట్టకూడదు అని మీరా అంటుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని భూమి ఏడుస్తూ ఉంటుంది. చూడు, నువ్వు అసలు ఆ గగనంగానే కలవడానికి వెళ్ళకూడదు, బెయిల్ ఇప్పించడానికి కూడా ట్రై చేయకూడదు అని రా అంటూ భూమి వద్దు వద్దు వదలండి అంటూ ఎంత అంటున్నా కూడా వినకుండా భూమి లాక్కొని వెళ్ళి గదిలో తీసుకొని వచ్చి డోర్ లాక్ చేసేసి వెళ్తుంది. అత్తయ్య, డోర్ తెరవండి అత్తయ్య, డోర్ తెరవండి అత్తయ్య అని భూమి ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. అయినా కూడా మీరా ఏమీ పట్టించుకోకుండా అలా భూమిని గదిలో బంధించేసి వెళ్తుంది. చెర్రీ చూస్తూ ఏమీ చేయలేక అలా దీనంగా భూమిని వైపు చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు గగన్ లాకంలో ఉండి లాకప్లో ఉంటూ చాలా బాధపడుతూ అపూర్వ చాలా ప్లాన్ ప్రకారం మీనాని తన వైపు మార్చేసుకొని ఇప్పుడు ఈ మీరా భూమిని బయటికి పంపించట్లేదు. ఆ గగన్ గాడేమో జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడికి కనీసం బెయిల్ కూడా రాదు. నా ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయో అని అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి గగన్కి బెయిల్ ఇవ్వటానికి ఎవరు వస్తారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.